సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ సింగరేణి పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గంటా సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు। ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో బుధవారం గంటా సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల జేఏసీతో సమావేశమయ్యారు। ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ సింగరేణిలో పేరుకుపోయిన ముఖ్యమైన సమస్యలు మారుపేర్ల విజిలెన్స్ సమస్య, పెండింగ్ కారుణ్య నియామకాల భర్తీ, కార్మికుల సొంతింటి కల హామీ నెరవేర్చడం, సింగరేణిలో అవినీతిని అంతం చేయడం కోసం ఉద్యమిస్తామని తెలిపారు। కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెరుగుదల కోసం తెలంగాణ సింగరేణి పరిరక్షణ సమితి అన్ని పార్టీల యూనియన్లను ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తుందన్నారు। ఈ తెలంగాణ ఏర్పడ్డాక 11 సంవత్సరాలైనప్పటికీ గత పాలకులు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ సింగరేణి ప్రాంతంలో అనేకమైనటువంటి అక్రమాలు జరగడం దాని మీద ఇవాళ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజా సంఘాలకు కార్మిక సంఘాలకు తెలంగాణ సాధన సమరయోధులకు అనేకమైనటువంటి విషయాలను వాళ్ళు చెప్పడం జరిగింది। నిన్న మొన్న మాకు వచ్చి దాని మీద చూసుకున్న తర్వాత ఇవాళ సింగరేణిని రక్షించండి, ఈ తెలంగాణ ప్రాంతంలో మరి పెద్ద పారిశ్రామికమైనటువంటి తెలంగాణకు అట్లాంటి పరిశ్రమను ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగినాయన్నా, ఎన్నో అన్యాయాలు జరిగినాయి। ఆ అన్యాయాలన్నిటి కూడా మీరు బయటికి తీయండి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోండి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అనేకమైనటువంటి మరి అక్కడ జరిగినటువంటి అక్రమాల మీద డైనమాటిక్ లీడర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇది తీసుకుపోయినట్టు ఏది ఉంటే దాని మీద ఒక విచారణ వేస్తాడు। అది ఎలాంటి విచారణ అంటే కార్మికులు అక్కడ మెడికల్ అన్ఫిట్ అవుతారు, మెడికల్ అన్ఫిట్ అయితే అక్కడ మెడికల్ అన్ఫిట్ లో అవినీతులు, తర్వాత కార్మికులలో వాళ్ళ సింగరేణి కార్మికులై బాండులుండే 20,000 కోట్ల రూపాయల బాండులుండే, ఆ బాండులను టిఆర్ఎస్ ప్రభుత్వము మరి ఉన్నప్పుడు ఆ బాండులను కార్మికుల బాండులను 20,000 కోట్ల రూపాయల పైచులకు బాండులను టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొని అవి ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు, అవి ఎక్కడున్నాయి, ఆ డబ్బులు ఏమైపోయినాయి, ఆ డబ్బులు ఎవరు తిన్నారు, మరి అట్లాంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఇవాళ పోరాటం చేస్తుంది।